సిఐ నాగరాజుకు సపోర్ట్ చేయడానికి రోడ్లు ఎక్కుతున్నారు సిగ్గు లేకుండా. ఎవరికీ తెలియకుండా చంపి ఆ తర్వాత ఆ శవం కూడా దొరకకుండా బూడిద చేసినటువంటి నాగరాజు క్రిమినలే కదా. అనఫిషియల్గా పోలీస్ యూనిఫామ్లో ఉండి ఒక వ్యక్తిని కాల్చి బూడిద చేసినందుకు సిఐ నాగరాజు కూడా క్రిమినలే. అంత గొప్ప వ్యక్తి అయితే ప్రజల్లో అటువంటి పేరు ఎందుకు రాలేదు? బీహార్లో ప్రజలు పోలీసులు తరిమి కుక్కను కొట్టినట్టు కొట్టారు. ఇంకా వెతవలు ఇవన్నీ నేను అన్నాను కానీ మంచి మనిషిని. సమాజంలో విలువలతో ఉన్నటువంటి మనుషులు ఎక్కువైపోతున్నారు. ఇలా విలువలు అన్ని విషయాలలో పనిచేయవు. వీళ్ళు స్వతహాగా సెల్ఫ్ అంటే పైచాచిక ఆనందం పొందినప్పుడు మాత్రమే వీళ్ళకు విలువలు గుర్తుకొస్తాయి. ఎందుకు మాట్లాడుతున్నా గాదె సాయి కృష్ణ, ఇతన్ని కృష్ణలంక సిఐ కొట్టి చంపేసి తర్వాత అతని శవం కూడా వాళ్ళ తల్లిదండ్రులకు వాళ్ళ కుటుంబ సభ్యులకు ఇవ్వకుండా కాల్చి బూడిద చేసిన విషయం మనకు తెలిసిందే. అయితే ఇక్కడ ఇంత దారుణమైన పరిస్థితి చేస్తుంటే ఆ సిఐని క్వశ్చన్ చేయాల్సినటువంటి ప్రజలు, ఆ సిఐని ప్రశ్నలతో ఎండగట్టాల్సినటువంటి ప్రజలు అతనికి సపోర్ట్ చేస్తున్నారు. రోడ్లెక్కి ఆ సిఐ దేవుడు, ఆయనకు మనందరం మద్దతు తెలపాలి, ఆయనను అరెస్ట్ చేస్తే ఊరుకోము, గందరగోళాలు చేస్తాము, గందరగోళం సృష్టిస్తాము అనేసి రోడ్లెక్కి మాట్లాడుతున్నారు. ఆడోళ్ళు మగోళ్ళు చిన్న పెద్ద తేడా లేకుండా. నేను వీళ్ళందరినీ కొన్ని క్వశ్చన్లు అడగాలనుకుంటున్నా. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే గాదె సాయి కృష్ణ అనే అతడు క్రిమినల్ అనేసి మీరు చూపిస్తున్నటువంటి కారణాలు ఓకే వాస్తవం. ఈ వీడియోలో నేను మాట్లాడుతున్నప్పుడు కానీ నాలాగా మాట్లాడుతున్న వాళ్ళు కానీ ఇంకా సాయి కృష్ణ తరపున ఎందరైతే మాట్లాడుతున్నారో వీళ్ళెవ్వరు కూడా గాదె సాయి కృష్ణ క్రిమినల్ కాదనట్లేదు, లేదంటే గాదె సాయి కృష్ణకు సపోర్టెడ్గా ఎవరు కూడా వీడియోలు చేయట్లేదు, ఎవరు కూడా క్వశ్చన్ చేయట్లేదు. మనందరం క్వశ్చన్ చేస్తున్నది ఏంటంటే భారత రాజ్యాంగానికి నువ్వేం విలువ ఇచ్చినావు, చట్టానికి నువ్వేం విలువ ఇచ్చినావు? ఓకే, గాదె సాయి కృష్ణ క్రిమినలే, 23 కేసులు ఉన్నాయి, హత్య కేసులు ఉన్నాయి, రేప్ కేసులు ఉన్నాయి, అవి ఉన్నాయి, నేను కాదనట్లేదు. దానికంటూ ఓ చట్టం ఉంది, మనకు రాజ్యాంగం ఉంది. దాన్ని నువ్వు బేస్ చేసుకొని ఆ విధంగా వెళ్ళకుండా నువ్వు ఉండేటువంటి ఇప్పుడు సిఐ ఉన్నాడు, సిఐ కూడా ఒక రాజ్యాంగబద్ధమైన ఆ విధంగానే కదా అతను పోలీసు అయింది. మరి నువ్వు చట్టానికి విరుద్ధంగా ఏ రకంగా అతన్ని చంపావు అంటే నేను అంటున్నా గాదె సాయి కృష్ణ మీద కేసులు ఉన్నాయి అనేసి అతన్ని చంపడం కరెక్ట్ అని అంటే వాళ్ళు అనేది కూడా అందుకు కాదు. వాస్తవానికి ఏంటంటే కూటమి ప్రభుత్వం మీద మచ్చబడుతుంది. సిఐ నాగరాజు అతన్ని చంపాడు అనేది నిర్ధారణ అయితే కూటమి ప్రభుత్వంలో ఇటువంటి దారుణాలు జరుగుతున్నాయి అనేసి అపోజిషన్కి ఒక మంచి పేరు వస్తుందనేటువంటి ఓవర్ నమ్మకంతో అటువంటి ఒక ఆలోచనతో సిఐ నాగరాజుకు సపోర్ట్ చేయడానికి రోడ్లు ఎక్కుతున్నారు సిగ్గు లేకుండా. అక్కడ మనిషి ప్రాణానికి విలువ లేదు. తప్పు చేసిన వాడిని కోర్టు ముందు హాజరుపరచాలా, కోర్టు ఏ శిక్ష వేస్తే ఆ శిక్షకు అతడు అర్హుడు, అంతే. చంపడానికి నువ్వేవుడివి? సిఐ నాగరాజుకి ఏమి అంత హక్కు ఏముంది? అటువంటి చట్టం ఏమన్నా ఉందా? కాదు కదా. అంటే సిఐ నాగరాజు ఒక చట్టపరంగా నేరస్తుడిని చంపడం కరెక్ట్ అని మీరంటే అనఫిషియల్గా పోలీసు విధులకు విరుద్ధంగా, చట్టానికి విరుద్ధంగా ఒక క్రిమినల్నో లేదంటే ఒక ముద్దాయినో లేదంటే తను అరెస్ట్ చేసి తీసుకువెళ్ళినటువంటి ఒక వ్యక్తిని ఎవరికీ తెలియకుండా చంపి ఆ తర్వాత ఆ శవం కూడా దొరకకుండా బూడిద చేసినటువంటి నాగరాజు క్రిమినలే కదా. మరి క్రిమినల్గా మారినటువంటి నాగరాజుని ఎప్పుడు చంపుతారు? ఇక లాజిక్ అర్థమైందా? క్రిమినల్ అయినటువంటి సాయి కృష్ణను చంపడం కరెక్ట్ అయితే అనఫిషియల్గా పోలీస్ యూనిఫామ్లో ఉండి ఒక వ్యక్తిని కాల్చి బూడిద చేసినందుకు సిఐ నాగరాజు కూడా క్రిమినలే. మరి అతన్ని ఎవరు ఎప్పుడు ఎందుకు చంపాలి? మనం కూడా చంపాలంటే కరెక్ట్ అవుతుందా? కాదు కదా. సిఐ నాగరాజును కూడా చట్టపరంగా చట్టం ముందు నిలబెట్టాలి, దానికి ఏ శిక్షకు అర్హుడైతే ఆ శిక్ష పడాలి, అంతే. అంతవరకే మనం కోరుకోవాలి. ఆడు క్రిమినల్ని చంపడం కరెక్ట్ అంటే అది కరెక్ట్ కాదు కదా. ఇకపోతే మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, మన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, వీళ్ళందరి మీద కూడా కేసులు ఉన్నాయి. వీళ్ళని కూడా చంపేద్దామా? అంటే క్వశ్చన్ చేసే ప్రతి ఒక్కడి మీద కేసులు కూడా పడుతున్నాయి.
అంటే వాస్తవాలు చూడకుండా వాళ్ళని కూడా చచ్చిపోమని చెప్దామా? ఇది కాదు కదా. ఎవడైతే రోడ్డు మీదకి ఎక్కి సిఐ నాగరాజుకు సపోర్ట్ చేద్దాము, చంపిందో క్రిమినల్నే తప్పు లేదు అని అంటున్నారో వాళ్ళందరికీ నేను ఇచ్చే క్వశ్చన్లు ఏంటంటే, ఒక క్రిమినల్ను చంపడం కరెక్టే అని మీరు అన్నప్పుడు అన్అఫిషియల్గా ఒక వ్యక్తిని చంపి కాల్చి బూడిద చేసినందుకు సిఐ నాగరాజు కూడా క్రిమినలే, మరి అతన్ని చంపాలని మీరు డిమాండ్ చేస్తారా? ఇది నేను అడుగుతున్న క్వశ్చన్. సిఐ నాగరాజు మీద ఎటువంటి ఆరోపణలు లేవా? సిఐ నాగరాజు యొక్క బ్యాగ్లో జరిగేది అనేది అక్కడ ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో లేదంటే అక్కడ ఉన్నటువంటి లోకల్ ప్రదేశంలో ఉన్నటువంటి ఎదుర్కొన్న వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. రాష్ట్రం మొత్తంలో నేను కూకొని వీడియోలు చేస్తున్నా, ఇంకొకటి వీడియోలు చేస్తున్నా కాదు కదా. సింపుల్గా చెప్పాలంటే సిఐ శ్రీరామ్ అని ఒక అతను ఉన్నాడు. అతను కనపడితే షేకన్లు వేస్తున్నారు, దండలు వేస్తున్నారు, జేజేలు కొడుతున్నారు. మరి ఈ కృష్ణలంక సిఐ నాగరాజు పేరు ఎప్పుడు కూడా మనం వినలేదే. అంత గొప్ప వ్యక్తి అయితే ప్రజల్లో అటువంటి పేరు ఎందుకు రాలేదు? కాబట్టి ప్రజలారా ఆలోచించండి. ఒక వ్యక్తి మీద క్రిమినల్ కేసులు ఉన్నాయని నేను చంపుతాను అనేటువంటి రైట్ పోలీసులకు ఇస్తే అది చాలా దూరం పోతుంది. బీహార్లో క్వశ్చన్ చేస్తున్నటువంటి ఒక వ్యక్తిని క్వశ్చన్ చేస్తూ ప్రభుత్వాన్ని ప్రజల తరపున మాట్లాడుతూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నటువంటి ఒక వ్యక్తిని రీసెంట్గా ఎన్కౌంటర్ చేసి చంపారని అక్కడి ప్రజలు బీహార్లో ప్రజలు పోలీసులు తరిమి కుక్కను కొట్టినట్టు కొట్టారు. అటువంటి పరిస్థితులు మన ఆంధ్రప్రదేశ్లో రాకూడదని ప్రతి ఒక్కరూ కోరుకోవాలి. పోలీసులనే తరిమి కొట్టేటువంటి పరిస్థితి వచ్చిందంటే ఆ రోజు సమాజం ఎంత దిగజారుతుంది, ఈ వ్యవస్థ ఎంత దిగజారింది అనేది మనకు అర్థమవుతుంది. కాబట్టి సిఐ నాగరాజుకు సపోర్ట్ చేసే ప్రతి ఒక్క అతి తెలివి ఇంకా వెతవలు ఇవన్నీ నేను అన్నాను, కానీ మంచి మనిషిని వాళ్ళందరూ కూడా ఆలోచించాల్సింది ఏంటంటే, సాయి కృష్ణ ప్లేస్లో మన బిడ్డలో, మన బంధువులు, మన స్నేహితులు ఉంటే వాళ్ళు తప్పు చేశారనో వాళ్ళ మీద క్రిమినల్ కేసులు ఉన్నాయనో ఒక సిఐ వచ్చి చంపితే ఆ రోజు కూడా రోడ్డు ఎక్కి ఇదే మాట్లాడతారా? నేను సిఐ నాగరాజు వ్యక్తిత్వం గురించి మాట్లాడట్లేదు, లేదంటే సాయి కృష్ణ వ్యక్తిత్వం మంచిది అని నేను చెప్పట్లేదు. క్రిమినల్ కేసులు అంటే దానికి ఒక చట్టం ఉంది, రాజ్యాంగం ఉంది, కోర్టులు ఉన్నాయి, చట్టపరంగా శిక్ష పడాలి. అది ఉరి శిక్ష వేస్తే నో ప్రాబ్లం. ఇప్పుడు చిన్న లాజిక్, సిఐ నాగరాజు అతన్ని చంపాడు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఇంత హంగామా అవుతుంది. అదే కోర్టు ద్వారా అతనికి శిక్ష పడి ఉరి శిక్ష పడి అతన్ని చంపి ఉంటే అసలు ఇది మ్యాటరే కాదు. ఇప్పుడు ఎవరెవరైతే సిఐ నాగరాజును క్వశ్చన్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా అతనికి ఉరి శిక్ష పడేలాగా చేసినందుకు జేజేలు కొడతారు. కాబట్టి ప్రజలారా, విలువలు అనేది చూపించాలి, నేను కాదనట్లేదు, కానీ చట్టానికి విరుద్ధంగా దాటి నీ విలువలు ఉన్నాయంటే మాత్రం అది ఖచ్చితంగా తప్పు.